పేరు బైబిల్లో ఉన్న విశ్వాస జాతులు వీరుల జాతిక పాటు రహాబు, అహాబు, యోఫ్తా, గిద్యోను, బారాకు, సమూయేలు, దావీదు, సంసోను ప్రవక్తలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చక్కగా చెప్పినటువంటి విక్రమ్ దేకి సంఘం తరపున కృతజ్ఞత చెల్లించుకుంటున్నామండి. అలాగే మన మధ్య ఉన్నటువంటి నందకిషోర్ కూడా వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పనుల గురించి చెప్తాడు. మొదటగా తండ్రి అయిన దేవునికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను చెప్పబోయే పాఠం పేరు పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన పనులు. ప్రవక్తలను ప్రేరేపించి మాట్లాడుట, బోధించుట, సహాయం చేయుట. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చక్కగా చెప్పినటువంటి నందకిషోర్కి సంఘం తరపున కృతజ్ఞత చెల్లించుకుంటున్నామండి. ఇప్పటి వరకు చిన్నపిల్లలు చక్కగా మరి ఎంతో జ్ఞానం నేర్చుకొని చక్కగా ప్రతి ఆదివారం నేర్చుకొని చక్కగా చెప్తున్నారు. అలాగే మరి పిల్లల నిమిత్తం అలాగే వాక్య నిమిత్తం చెప్పబోయే వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి ఋతు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగారి నాయన, నీ బంగారు పాదం స్తోత్రం తండ్రి. ఇప్పుడు వరకు డాడీ గారిలో విన్నాను తండ్రి. అలాగే చిన్న బిడ్డలు వాక్యం చెప్పి ఉన్నారు తండ్రి. అలాగే వాక్యం చదివిన్నారు తండ్రి. దాన్ని బట్టి మీకే వేలాది వందనములు తండ్రి. చిన్న బిడ్డలు చెప్తుండగా మీ జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే చెప్పిన వాక్యం బట్టి మీరు నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అలాగే ఇప్పుడు నిలబడి వాక్యం చెప్తుండగా ఆ వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి తప్పుదములు చేయకుండా నీ వాక్యంలో అనునిత్యం ఉండడానికి సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసినటువంటి ఋతు గారికి సంఘం తరపున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రాముఖ్య విషయంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి వాక్య సందేశము మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, ప్రియులు, సహోదరులు జె కోటేశ్వరరావు గారికి ఈ సమయాన్ని, విలువైన సమయాన్ని అప్పగిస్తున్నామండి. అందరూ శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుచున్నాము. ప్రభునందు చేరవచ్చిన ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన కనతండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పటి వరకు నాయన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా ఎన్నో మంచి సంగతులు విన్నాం. అలాగే తండ్రి, మీ పక్షాన కొద్ది నిమిషాలు నేను నిలబడుతున్నాను. నా నోట మీ మాట ఉంచండి తండ్రి. రాబోతున్నటువంటి మీ పిల్లలు త్వరగా సమయానికే చేరుకొని అవకాశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ముందుగా